ఓం శ్రీ సద్గురుచరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే ఇక్కడ సకల వేదాంత శాస్త్రాలలో కూడా ఏమై ఉన్నది అంటే ఈ గురుగీతా శాస్త్రంలో బోధించబడినటువంటి జ్ఞానము పరమ గోప్యమై ఉన్నది. రహస్యాలలో కంటే కూడా రహస్యమై ఉన్నది. వేదాంత శాస్త్రాలలో తెలియజేసినప్పటికీ కూడా అది స్పష్టపడకుండానే ఉన్నది. అంటే ఇది వేదాంత శాస్త్రాలలో కూడా ఇది ఎటువంటిది అంటే శ్రేష్టమైనటువంటి జ్ఞానతత్వమే. ఇక ఇంతకు మించినటువంటి జ్ఞానము మరొకటి లేనే లేదు. దీనినే పరబ్రహ్మతత్వము అనేటువంటి దాని యందు అభిరుచి లేకుండా దాని పట్ల ఎటువంటి అవగాహన ఆసక్తి లేనటువంటి వాడు మలినమైనటువంటి అంతర్గతం కలిగినటువంటి వాడే కదా. ఈ యొక్క అంటే మనోబుద్ధి చిత్తాహంకారాలలో ఎటువంటి ఈ అనిత్యమైన శరీరం కోసం సుఖలాలసతోటి ఎన్నో సమకూర్చుకొని ఏదో పొందాలి అని కోరికల యొక్క పరంపరలతో అనేక జన్మ పరంపరలుగా కొని తెచ్చుకున్న దేహ ఉపాధులతో కూడినటువంటి అల్పమైన మనసు కలిగిన వాడు ఎప్పటికైనా సరే పరబ్రహ్మతత్వమునందు ఆసక్తిని పెంచుకోగలుగుతాడా? తన యొక్క అనుచితమైనటువంటి ఈ యొక్క దేహ పరంపరను వాడు ఆపివేసుకోగలుగుతాడా? అది తెలుసుకోలేడు కదా. అంటే వానికి అది ఎప్పటికీ కూడా లభించదు. నానా జన్మల నుండి కూడా పలు రకాలైనటువంటి సత్కర్మలను ఆచరిస్తూ అంటే కొన్ని దేహాల ముందు నుండే ఎన్నో పుణ్యకార్యాలను ఆచరిస్తూ ఎన్నో గొప్ప అయినటువంటి విషయాలను సేకరిస్తూ ఎంతో పుణ్యవంతమైనటువంటి దైవిక ప్రార్థనల మేరకు వాని యొక్క మరి ఫలితము చేత ఆ అంతఃకరణ శుద్ధి అనేటువంటిది కలుగుతుంది. అంటే ఎప్పుడైతే మనసు బుద్ధి చిత్తము అహంకారము ఏకత్రాటిపైన పరమాత్మ వస్తుతత్వముపై నిలిచి మరి అలాగే దృఢపడి ఉన్నప్పుడు మాత్రమే వానికి జిజ్ఞాస అనేది కలుగుతుంది. ఆ జిజ్ఞాస ఏమై ఉంటుంది అంటే పరబ్రహ్మతత్వమే సత్యము, మరి మిగతాది అసత్యమే. ఈ అసత్యాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే అప్పుడు గురుగీతా శాస్త్రం బోధిస్తుంది. సద్గురువును ఆశ్రయించు. సద్గురువును ఆశ్రయిస్తే అప్పుడు ఏం జరుగుతుంది? గురు పరబ్రహ్మతత్వాన్ని గురించి వానికి ప్రాప్తి అనేది జరుగుతుంది. అందువలన వాడు ముక్తత్వాన్ని పొందగలుగుతాడు. అదే లేకపోతే గురుగీతా శాస్త్రము చెప్పినటువంటి విషయము అనేటువంటిది సద్గురుమూర్తినే పొందాలి. ఆ సద్గురుమూర్తి అనేటువంటిది ఏమయ్యా నువ్వు ఈ విధంగా ఉన్నావు, నువ్వు గురుమూర్తిని ఎవరినైనా సరే మహనీయులను ఆశ్రయించు, పెద్దలను ఆశ్రయించు, పెద్దల మాట ప్రకారం అనుసరించు, అసత్యమైన దానిని పట్టుకుని వేలాడుతున్నావు అని ఎవరైనా ఒకవేళ అన్నప్పుడు అంటే అంతఃకరణము మలినమై ఉన్నటువంటి వానితో అన్నప్పుడు మనోబుద్ధి చిత్త అహంకారాలు కూడా ప్రాపంచిక సంబంధంగా స్థిరపడి దేహ సంబంధమైన వస్తువులు క్రియలే సత్యమని భావించేటువంటి వానికి ఎలా ఉంటుంది అంటే ఈ చెప్పేటువంటి నీతి వాక్యం అంటే మంచి వచనంబులు విషమగు మించిన కోపంబు వచ్చు. ఏ మంచి అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు గురుగీత ఏమని చెప్తుంది? సద్గురువును ఆశ్రయించమంటుంది. అందుకనే మంచి మనస్తత్వం లేనటువంటి వానికి పరబ్రహ్మమునందు ఆసక్తి కలగదు. ఒకవేళ కలిగించాలని ఇతరులు ప్రయత్నం చేసినా వానికి అది నిలవదు. అందుకని మంచి వచనంబులు విషమగు మించిన కోపంబు వచ్చు మిక్కిలి పగ సాధించెదరు. బుధుల పల్కులు మంచివి అని తెలియలేరు మందాత్ములొగిన్. ఆ మందాత్ములు అంటే మందమైనటువంటి మానసిక స్థితి. దేని పట్ల మందం? పరతత్వమునందు మందం. వాడు ప్రతి అన్ని విషయాలు కూడా ఒడివడిగా చేసుకుంటాడు. వచ్చిపోయేటువంటి ఉపాధులు యందు అనే ప్రతి ఒక్క ఉపాధి సత్యమే అని భావిస్తాడు. అది ఉన్నంతసేపు ఆ సత్యములో
అస్థిరమైన సత్యమునందు వాడు ఎన్నో సౌకర్యాలను పొందాలి అని మరీ భ్రమ చెందుతూ ఉంటాడు. అలా భ్రమ చెందే సమయంలో నాయనా నువ్వు ఈ విధంగా, అందుకే ఇంత విపరీతమైనటువంటి వాడు మానసికమైనటువంటి మరి బుద్ధిపరమైన చింతనాపరమైన అహంకారపరమైనటువంటి ఈ అంతఃకరణ శుద్ధత్వము లేనటువంటి వానికి మంచి విషయాన్ని గురించి చెప్పడం అనేటువంటిది వానికి ఎట్లా ఉంటుంది అంటే, మంచి వచనంబులు విషమగు, వాడికి ఏదైనా మంచి చెప్తే విషంలా భావిస్తాడు. వీడు నాకు చెప్పొచ్చేవాడా, వీడికేం తెలుసు అంటే వీడికి సుఖపడడం చేతగాక అవతల సుఖపడే వాళ్ళని చూసి ఓర్చుకోలేకపోతున్నాడు అని విషతుల్యంగానే భావిస్తాడు. అంతేకాదు మిక్కిలి కోపం వచ్చేస్తుంది. ఇంకా కూడా మిక్కిలి పగ సాధించేదరు, గొప్ప పగన పెంచుకుంటారు. అసలు వీడు ఎల్లప్పుడూ కూడా ముందు వీడు అడ్డు తొలగించుకుంటే కనుక నాకు ప్రశాంతంగా ఉండదు. వీడి పోరు ఎక్కువైపోయింది. కనబడితే చాలు నీతులు వల్లిస్తాడు, కనబడితే చాలు క్లాసులు బీకుతాడు. ఈ విధంగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇంకా పగని పెంచుకుంటారు. బుధుల పల్కులు మంచివి అని తెలియలేరు. మహనీయులు పెద్దలు చెప్పినటువంటి విషయాలు ఇవి మంచివి, ఇవి మనస్సుని అరికడతాయి, బుద్ధిని మంచి వైపే నిశ్చయించేటట్లు చేస్తాయి, చింతనను పరబ్రహ్మతత్వమునందు చింతించేలాగా చేస్తాయి, పరబ్రహ్మ వస్తువే నేను అనే మార్గాన్ని తెలియజేస్తాయి అనే విషయాన్ని గురించి తెలియలేరు. తెలియకపోవడం వల్ల అటువంటి వారు మందబుద్ధి కలిగిన వారే. దేని యందు మందబుద్ధి కలిగి ఉన్నారు అంటే సత్య వస్తువునందు మందబుద్ధి కలిగి ఉన్నారు. అసత్య వస్తువునందు వాళ్ళు చాలా వేగవంతంగానే ఉన్నారు. అందుకే అనేక కోట్ల శరీరాలను ధరిస్తూ వదులుతూ ఉండేటువంటి స్థితి. అందుకే జన్మల నుండి కూడా వచ్చేటువంటి ఈ యొక్క మానసికమైనటువంటి సత్కర్మల వల్ల మాత్రమే ఈ యొక్క మానవ దేహం రావడం. ఆ మానవ దేహంలో కూడా సద్గురువును ఆశ్రయించేటువంటి గురుగీతా శాస్త్రాన్ని పఠించడం, శ్రవణం చేయడం, మహనీయులను ఆశ్రయించడం, ఆ గురు పరబ్రహ్మ తత్వాన్ని ప్రాప్తాన్ని చేసుకోవడం చేస్తారు. అదే మలినమైన మరి అపరిశుభ్రమైనటువంటి మానసిక అంతఃకరణాలు కలిగినటువంటి వానికి ఎంత కోపం వస్తుందో. తన యొక్క విషయాన్ని తాను తెలుసుకోలేడు. సరిగదా తెలుసుకోమని సవరించుకోమని చెప్పినటువంటి మహనీయుల పట్ల పగను పెట్టుకొని వారిని వీలు పడినప్పుడల్లా అవజ్ఞ చేయటం, అవమానాలు పాలు చేయటం. వాడు అవమానపడినప్పుడు మహనీయుడు నోరు మూసినంత మాత్రాన వీడేదో చాలా ప్రగల్భాలతోటి ఎంతో జయించేసినట్లుగా మరి వికటాట్టహాసాలు చేసి 10 మంది చేత కూడా తిరస్కార భావంతో చూసేటట్లుగా చేయగలిగినటువంటి స్థితి గొప్ప స్థితి అనుకుంటూ ఉన్నాడు. అటువంటి మందాత్ములు ఎప్పటికీ కూడా ఈ మహనీయుల పలుకుని మరి అపార్థం చేసుకుంటారే కానీ అర్థం చేసుకునే రీతిగా వాడు రావాలి అంటే జ్ఞానాన్ని ఆశ్రయించాలి. జ్ఞానము గురుగీతనందే బోధించబడింది. ఈ గురుగీతనందేనా వేదాంత శాస్త్రాలలో లేదా అంటే ఆ వేదాంత శాస్త్రాలలో కూడా ఉన్నది. అసలు వేదాంత శాస్త్రాల యొక్క సారమేమై ఉన్నది అంటే జ్ఞానమే అయి ఉన్నది. అది అక్కడ స్పష్టంగా లేదు. గురుగీతలో అయితే సుస్పష్టంగా చెప్పబడుతుంది, గురువును ఆశ్రయించు, అన్ని అనుమానాలు తీర్చేస్తారు. అనుమానాలు తీరిని పిదప నీకు అనుమానరహితమైన మరి శాశ్వతమైన స్థిర పదార్థమునందు నీకు స్థిరమైనటువంటి బుద్ధి అంటి ఉంటుంది. దాని పట్ల నీవు జ్ఞానాన్ని ఆశ్రయిస్తావు, ఆ జ్ఞాన మార్గంలో ప్రవర్తిల్లుతావు. దాని ప్రకారమైనటువంటి అనుష్ఠానం ద్వారా నీవు దేనినైతే గమ్యమని భావించావో ఆ గమ్యస్థానాన్ని చేరతావు అని చెబుతారు. అది తెలియజేసేటువంటిదే గురుగీతా శాస్త్రం. అందుకే అంత మిడుకుతూ ఉంటారు కాబట్టే మందాత్ములైనటువంటి వారికి గురుగీతా శాస్త్రాన్ని వినిపించవద్దు. ఎందుకు? వారి యొక్క భావన వక్రీకరించేటి విధంగానే ఉంటుంది కాబట్టి వారికి బోధించవద్దు అని పరమేశ్వరుడు మరీ నొక్కి వక్కాణించి చెప్పింది అని చెబుతూ, అంటే ఇక్కడ అనేక జన్మలలో చేసినటువంటి సత్కర్మలను ఆచరించినటువంటి వాని యొక్క ఫలితం చేతనే
ఎవరికైతే అంతఃకరణ శుద్ధి, మనోబుద్ధి చిత్తాహంకారాలు శుద్ధపడిపోయి పరమాత్మ వస్తువే సత్యము అని సంకల్పించి మరి నిశ్చయించి అక్కడే చింతించి అదే తాను అనుకునేటువంటి ఈ శ్రీ గురు పరబ్రహ్మతత్వము అనేటువంటిది ప్రాప్తి చెందుతాడు. అలా ప్రాప్తి అయిందనుకో దాని ద్వారా వాడు ముక్తత్వాన్ని పొందుతాడు అనే చెబుతూ, అంతేకాదు ఇక్కడ అంటే అఖండమైనటువంటి జ్ఞానాన్ని గురించి తెలియజేస్తూ ఈ యొక్క కైవల్యోపనిషత్తు కూడా ఏమని చెప్తూ ఉన్నదంటే అటువంటి జ్ఞానతత్వాన్ని ఇందులో నిరూపిస్తూ ఉన్నారు. నిరూపించేటప్పుడు ఏమవుతుంది అంటే శ్రీ గురుదేవుని యొక్క పరమ కృప, ఆయన యొక్క అతిశయిల్లినటువంటి దయాసారం, ఆ పరమ కృప యొక్క సారామృతం ఏంటి అంటే ఈ జ్ఞానాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. శ్రీ పరమ గురుదేవుని యొక్క అనుగ్రహం లేకపోతే ఏ విషయము కూడా సిద్ధించదు. ఏ విషయము అంటే పరతత్వాన్ని గురించినటువంటి మరి సర్వవ్యాపకమైనటువంటి పరతత్వాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి విషయాన్ని తెలియాలి అంటే గురుదేవుని యొక్క అనుగ్రహ భాగ్యం అతిశయిల్లి ఉండాలి. మరి కాబట్టి అది ఏదైనా సరే సిద్ధించాలి అంటే గురుదేవుని యొక్క కరుణాపాతం, ఆ కరుణా లేస మాత్రము చేత వాడు అనుకున్నటువంటి కోరికను సిద్ధి పొందుతాడు. అంటే జ్ఞానతత్వం సిద్ధించేటువంటి విషయంలో మరి జ్ఞానాన్ని సిద్ధింపజేసుకోవాలి. ఎందుకు? జ్ఞానసిద్ధే పరతత్వ ప్రాప్తి. కాబట్టి ఇక జ్ఞానతత్వాన్ని సిద్ధించేటువంటి విషయంలో వారి యొక్క కరుణా కటాక్ష వీక్షణపాతం, ఆ కరుణాపాతం, ఆ చూపు అనేటువంటిది వారిపై పడింది. అప్పుడు అది ఇక వాడు క్షణంలో తరించి వేస్తాడు అని మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంటే ఏ మహాత్ముని యొక్క అనుగ్రహము అంటే ఏ గురుదేవుని యొక్క దయారసము అనేటువంటిది ఎక్కువైందో అప్పుడు అది ఎక్కడెక్కడైతే పడిందో ఆయన యొక్క అనుగ్రహాతిశయము చేత అక్కడ ఉన్నటువంటి ప్రతి దృశ్య జాతమంతా కూడా పరబ్రహ్మ స్వరూపుడకు అంటే పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు. ఏ విధంగా ఏ మహాత్ముని యొక్క అనుగ్రహము అనేటువంటి అతిశయము చేత దృశ్యజాతమంతా కూడా పరబ్రహ్మ స్వరూపుడునే కదా నేను, అటువంటి నా యొక్క చైతన్య స్వరూపమే అయి ఉన్నదో సర్వము కూడా ఈ దృశ్యమంతా కూడా ఏమై ఉన్నది అంటే పరబ్రహ్మ స్వరూపుడనే కదా నేను, నా యొక్క చైతన్యమే ఇదంతా అయి ఉన్నదో ఆ జగమంతా కూడా సర్వానికి కూడా అధిష్టానమైనటువంటి పరమాత్మను నేను. నా యందు ఏది కల్పించబడిందో అంటే జగత్తంతా కూడా మిథ్యా దృష్టి చేత, ఆరోపిత దృష్టి చేత, ఏది అవిద్యా దృష్టి చేత ఇదంతా కూడా కల్పించబడిందే కదా, లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది. అసలు వాస్తవానికి విచారించి చూస్తే ఇదంతా లేనిదే. మరి మిగిలినది ఏంటి అంటే పరబ్రహ్మమే. అయితే మరి అవశిష్టమైనది పరబ్రహ్మమే అని చెప్తూ ఉన్నారు కదా, మరి జగత్ ఏమిటి అంటే జగత్ అనేటువంటిది అసలు లేదు అనే చెబుతూ, అంటే పరమాత్మ ఒక్కడే, అక్కడ ఉండేటువంటి పరతత్వము, పరమాత్మ అధిష్టానము, సర్వవ్యాపకము, అద్వితీయుడు, ఇటువంటి పరిపూర్ణము, మరి సత్తా సమర్థత, ఇటువంటిదంతా కూడా ఏంటి అంటే పరబ్రహ్మముకు మనం పెట్టుకున్నటువంటి మన సౌకర్యవంతములైనటువంటి నామధేయాలు. ఎన్నున్నాయి? అనంత కోటి నామధేయాలు. ఎవరికి ఏ పేరుతో పిలిచినా పలికేటువంటిదే పరబ్రహ్మ స్వరూపము ఒక్కటే అనే చెబుతూ ఆ పరమాత్మ ఒక్కడే. మరి పరమాత్మ ఒక్కడే అన్నప్పుడు శరీరాలను ఆవహించి ఉన్నటువంటి జీవుడెవడు అంటే ఇక జీవుడనేవాడు లేడు అని చెబుతూ, మరి జీవుడనేవాడు లేడు కదా, ఈ నిరుపాధికమైనటువంటి తత్వమైనటువంటి ఎవడు ఉన్నాడు అంటే ఉపాధే లేనప్పుడు ఇక్కడ నిరుపాధిక తత్వము, ఇక్కడ శరీరాలే లేవా? మరి ఇప్పుడు ప్రతి శరీరానికి ఉన్నటువంటి వాడు జీవుడు అని చెప్పబడుతూ ఉన్నాడు. జీవుడు అని చెప్పబడినప్పుడు మరి జీవుడు వేరు పరమాత్మ వేరా అంటే అక్కడ మనం ఏమని చెప్పుకున్నాం ఇంతకు ముందుగా అంటే నా యొక్క చైతన్య స్వరూపం ఏదైతే ఉన్నదో అదే జగమంతా అని చెప్పుకున్నాం.
ఆ జగమంతా నా చైతన్య స్వరూపమే అయినప్పుడు ఇక్కడ సర్వ అధిష్టాన పరబ్రహ్మ స్వరూపమైనటువంటి సర్వము నా ఇందే కల్పించబడింది కదా. అంటే ఇంకా జగత్తంతా ఏంటి అంటే మనం కల్పించుకుంటే కల్పించబడింది, మనం కల్పించలేదు, అది లేదు అసలు. కల్పిత దృష్టికి మాత్రమే గోచరం అవుతూ ఉన్నది. అదే కల్పిత దృష్టి లేకపోతే అది లేనిది ఇంకెక్కడ వస్తుంది, రాదు కదా. మరి అక్కడ జగత్తు లేదు అంటే మిగిలి ఉన్నదేంటి, సర్వవ్యాపకమైనటువంటి అవశిష్టమైనది మిగిలి ఉన్నది, శేషించి ఉన్నది పరబ్రహ్మ వస్తువే. పరబ్రహ్మ వస్తువే సర్వము అయి ఉంటే అక్కడ మరి ఇప్పుడు దాకా చైతన్య సత్తా నా సత్తాతో జగత్తు అని చెప్పారు కదా, అంటే అసలు జగత్తు లేనే లేదు. ఆ చైతన్యము నేను వేరు కాదు, సర్వము ఒకటే. అంటే పరమాత్మ ఒక్కడే అంటే జీవుడనేవాడు లేడు కదా. నా యొక్క చైతన్య మూలంగా జగత్ అని చెప్పాం. నేను వేరు చైతన్యం వేరు కాదు కదా. నేను రెండు అయినప్పుడు ఇంకా జగత్తు అనేది లేదు. ఆ జగత్తు అనేది ఎట్లా ఉన్నది అంటే లేకనే కనబడటం దాని స్వాభావికం. ఏ విధంగా ఎండమాములలో నీరులాగా. ఎండమాములలో నీరు ఉందా, లేదు. మరి కనబట్టలేదా నీరు, కనబడుతుంది. ఎంతసేపు, సూర్యుని యొక్క తాపం ఉన్నంతసేపు కనబడుతుంది. సూర్యుని తాపం నశించిందా, అక్కడ ఎండమావిని లేదు. అసలు వాస్తవానికి ఎండమావిలో సూర్యుని తాపం ఉన్నంతసేపు అయినా నీరుందా అంటే నీరు లేదు, ఎప్పటికీ రాదు. మరి కనబడుతోంది కదా, దాని నైజం. అలాగే జగత్తు అనేది ఎప్పటికీ లేదు. విచారించిన తర్వాత లేదని చెప్తాం, విచారించక ముందు కూడా జగత్తు లేదు. అయితే లేదు అనేటువంటి విచారణ వీనికి లేని కారణం చేత లేని దాన్ని ఉన్నట్లుగా భావిస్తూ ఉన్నాడు, అంతే అని చెబుతూ ఇక్కడ పరమాత్మ అనేటువంటి వాడు ఒక్కడే. పరమాత్మ ఒక్కడే అయినప్పుడు ద్వితీయం నాస్తి, రెండవది లేదు. ఆ ద్వితీయుడు పరమాత్మ ఎక్కడున్నాడు, సర్వవ్యాపకమై ఉన్నాడు. ఏమన్నా సందుందా అటు ఇటు ఏమన్నా జీవుడు దూరడానికి అంటే అసలుకి సూది మనమోపన సందు లేకుండా సర్వవ్యాపకంగా సదా సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. ఇంకా పరవస్తువుకి తానే అటు ఇటు జరగడానికి ప్రదేశం లేనప్పుడు ఇంకొక జీవుడనేవాడు దూరటానికి, దానితో సమానమైన వాడు ఉండటానికి ఉంటుందా, ఉండదు. ఉండేటువంటిది పరబ్రహ్మ వస్తువే. మరి జీవుడనేవాడు లేడు. చైతన్యము నేను ఒకటైనప్పుడు జగత్తు లేదు. నేను అన్నప్పుడు నా యొక్క చైతన్యం ద్వారా జగత్తు ఏర్పడింది. ఇక్కడ నేను నా చైతన్యం అనేది రెండు లేనప్పుడు చైతన్యం యొక్క ఆసరా అంటే నేను, నా యొక్క ఉనికి చైతన్యము, చైతన్యం యొక్క ఆసరాతోటి ఏర్పడిన జగత్తు, నేను చైతన్యం ఏకమైనప్పుడు జగత్తు లేదు అన్నట్లుగానే ఇక్కడ పరమాత్మ ఒక్కడే. జీవుడనేవాడు ఉన్నాడా, లేడు. ఎందుకు, అక్కడ ద్వితీయం నాస్తి. మనం ఎంతన్నా చెప్పుకో, ఇక రేయింబవళ్ళు ఎంత విచారించుకున్నా రెండవ పదార్థానికి తావులేని ప్రదేశంలో జీవుడనేవాడు లేనే లేడు. అక్కడ మరి ఏమున్నది, నిరుపాధిక తత్వము. నిరుపాధికం అంటే అది ఉపాధితో కూడినటువంటి తత్వం కాదు. అక్కడ ఉపాధి రహితమైన తత్వం ఏమున్నది, జీవుడొక్కడే, శివుడొక్కడే ఉంటూ ఉన్నాడు. ఇటువంటి పరమాత్మ అంటే ఇటువంటి పరబ్రహ్మ శ్రీ గురు పరబ్రహ్మ పరతత్వాన్ని నేను ఏ మహాత్ముని చేత అయితే నాకు ప్రాప్తమయ్యిందో అంటే సర్వవ్యాపకమైనది అద్వితీయమైనటువంటి ఏకరసమాత్రమైన పరబ్రహ్మ వస్తువే. రెండవది జగత్తు కానీ జీవుడు కానీ ఏమీ లేదు, సర్వేక సమస్తం ఉన్నటువంటిది ఆ ఏకరస పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అని నాకు శ్రీ గురు పరబ్రహ్మతత్వ శ్రీ గురు పరబ్రహ్మ పరతత్వాన్ని గురించి ఏ మహనీయుడి చేత, ఏ గురువు చేత, ఏ సద్గురుమూర్తి చేత నాకైతే లభించిందో అటువంటి కృపతో నిండిపోయిన, సుధామయ అమృతముతో నిండిపోయిన, జ్ఞానముతో నిండిపోయిన, చైతన్యంతో నిండిపోయిన, శాంతితో నిండిపోయిన, మరి ఏ మార్పులు చెందనటువంటి నిష్కళంకమైన, ఎటువంటి కలంకాలు లేనటువంటి దానిని గురించి ఉపమించి పోల్చి సాదృశం చెప్పి ఉపమాన ఉపమేయాలు కూడా లేనటువంటి, ఏ రూపము కూడా లేనటువంటి
రూపనామ క్రియా రహితమైనటువంటి ఎటువంటి రంజన భంజనాదులు లేనటువంటి నిరంజనమైన స్థితి అంటే పరిపూర్ణ ఆనందమయుడు. సర్వేక సమస్తము సదా సర్వకాల సర్వావస్థలు యందు కూడా సర్వాన్ని కూడా అతిక్రమించి సర్వము తానే ఈ సర్వానికి కూడా సర్వమయుడై ఉన్న సర్వ పరిపూర్ణానందమయుడు అంటే పరిపూర్ణమైనటువంటి ఆనందంతో నిండిపోయినవాడు పరబ్రహ్మస్వరూపుడును నేనే. అంటే ఆ పరబ్రహ్మస్వరూపుడే అయిన శ్రీ గురుదేవుని కోసం ఈ విజ్ఞానమయ అంటే ఈ అనుభవంతో సిద్ధించినటువంటి తత్వము యొక్క సారము గ్రహించినటువంటి ఆ అనుభవ సిద్ధి జ్ఞానము చేత విజ్ఞానముతో నిండిపోయిన ఆ పాదార విందాలను పాదాలు అనబడేటువంటి ఆ యొక్క తామరలను నేను నిరంతరము కూడా నిర్వికాలమునందు నిర్విషయాలయందు సర్వేక సమస్తమునందు కూడా నేను ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క నిర్వికారమైనటువంటి నిరంజన స్వరూపాన్ని నిరంతరం కూడా నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఎల్లవేళలా కూడా ప్రణామాలు ఆచరిస్తూ ఉన్నాను. ఎల్లప్పుడూ కూడా నేను స్మరిస్తూ ఉన్నాను, నేను ధ్యానిస్తూ ఉన్నాను. అంటే శ్రీ గురుదేవుని యొక్క పాదార విందమే అనన్య శరణ్యము అని నమ్మి నేను ఉపాసిస్తూ ఉన్నటువంటి నాకు వేరొక భాగ్యము అనేటువంటిది ఉన్నదా? నేనేమని నమ్మాను అంటే శ్రీ గురుదేవుని యొక్క పాదార విందాలు మాత్రమే శరణ్యం, ఇంకొకటి నాకు అవసరం లేదు, ఇంకొక దానివల్ల నేను పొందేటువంటి లాభమేమీ లేదు. నాకు శ్రీ గురుదేవుని యొక్క పాదార విందాలను నేను అంటిపెట్టుకుని ఉన్నప్పుడు శ్రీ సద్గురుమూర్తి చూపినటువంటి జ్ఞాన మార్గంలో నేను ఈ విధంగా అనుష్ఠానం యొక్క అనుభవ జ్ఞానాల వల్ల నేను పరతత్వ స్వరూపుడినే అయ్యున్నాను. అటువంటి నమ్మి ఉండి ఎల్లవేళలా శ్రీ సద్గురుమూర్తి పాదాలే నాకు మరి శరణ్యమని, నాకు ఇతరమైనటువంటి దేనితో కూడా పని లేదు అని నమ్మి ఎల్లవేళలా ఉపాసిస్తూ ఉన్నటువంటి నా యొక్క భాగ్యానికి వేరొకటి ఏదైనా సమానం అవుతుందా? ఇంకంతకంటే మించినటువంటి భాగ్యం ఉన్నదా? అంటే శ్రీ గురుతత్వమే నాకు పరమతత్వము, పరమశాశ్వతము, పరమశాంతి నిలయము, నిరతిశయానంద సత్యస్వరూపము, అది శాశ్వతమైనటువంటి విరామ పదము. అటువంటి పరమతత్వాన్ని నేను శ్రీ గురుతత్వమే పరమతత్వము కాబట్టి అది ఎటువంటిది అంటే బ్రహ్మానందదాయకము. ఏ పరబ్రహ్మానందమైతే ఉన్నదో అటువంటి దానిని ఇచ్చే సచిదానంద స్వరూపము అయి ఉన్నది. కాబట్టి ఆయన యొక్క సన్నిధానమునందు ఆ పాదార విందాలను నమ్ముకొని ఆయన ప్రసాదించినటువంటి పరబ్రహ్మతత్వమునందు నేను పరివ్యాప్తమై ఉన్నటువంటి నేను ఆయన యొక్క సమక్షమునందు నేను ఎల్లవేళలా కూడా నేను ధన్యుడనయ్యాను అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మనమస్తు. ఓం తత్సత్.